టీశాట్ కార్యక్రమాలను వీక్షిస్తున్న టెట్ అభ్యర్థులకు స్వాగతం సుస్వాగతం. తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరి పోటీలో ఉన్నప్పుడు ఎవరైతే సిస్టమేటిక్గా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఖచ్చితంగా టెట్లో మంచి స్కోరు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా టెట్ పేపర్ 1 సంబంధించి మరి ఎన్విరాన్మెంటల్ సైన్స్లో 30 మార్కులు ఎలా సంపాదించాలి అన్నటువంటిది ఈ కార్యక్రమంలో మీరు చూసి అవగాహన పొందవచ్చు. మరి మనకి టెట్కి సంబంధించి మనం చూసినట్లయితే నోటిఫికేషన్లో స్పష్టంగా ఆ యొక్క అర్హతలు ఇవన్నీ కూడా పేర్కొనడం జరిగింది. మరి పేపర్ ఎలా ఉంటుంది అన్నటువంటిది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి 30 మార్కులు ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 1కి సంబంధించి అంటే తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, అంటే మీరు చూజ్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్లో మనకి కంటెంట్కి 24 మార్క్స్ ఉంటే మెథడాలజీకి 6 మార్కులు ఉన్నాయి, మొత్తం 30 మార్కులు. అలాగే మనం చూసినట్టయితే లాంగ్వేజ్ 2కి సంబంధించి ఇంగ్లీష్, దీనికి కూడా కంటెంట్కి మనకి ఈ యొక్క 24 మార్క్స్ ఉన్నాయి, మెథడాలజీకి 6 మార్కులు ఉన్నాయి, టోటల్ 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ కూడా మనం చూసినట్టయితే 24 మార్క్స్ కంటెంటు, 6 మార్క్స్ మెథడాలజీ, అట్లాగే టోటల్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి కంటెంట్కి 24, 6కి 6 మార్క్స్ మెథడాలజీకి సంబంధించి ఉంటాయి. టోటల్ మనకి 150 మార్క్స్కి పేపర్ ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. మనం ఇక్కడ గమనించినట్లయితే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే మనకి 2 సబ్జెక్టులు వస్తాయి. ఒకటి సోషల్ స్టడీస్ ఉంటుంది, అట్లాగే జనరల్ సైన్స్ అన్నటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్లో 24 మార్కులు అంటే మనకి 12 మార్కులు సోషల్ స్టడీస్ ఉంటాయి, 12 మార్కులు జనరల్ సైన్స్ నుంచి ఉంటాయి. అట్లాగే మెథడాలజీకి సంబంధించి కూడా 3 మార్కులు సోషల్ మెథడాలజీకి సంబంధించి, 3 మార్కులు మనకి సైన్స్ మెథడాలజీకి సంబంధించి మార్కులు ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇది మనకి ఈ యొక్క ఎగ్జామ్ చూడడానికి 3 నుంచి 8 వరకు అన్నప్పటికి కూడా స్టాండర్డ్ లెవెల్ వచ్చేసి 10వ తరగతి వరకు తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులారా, మీరు ఈ యొక్క టెట్ 1లో పేపర్ 1లో మరి బాగా మార్కులు తెచ్చుకోవాలంటే 10వ తరగతి స్టాండర్డ్ వరకు చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీంట్లో మనం ప్రధానంగా ప్రిపరేషన్ మొదలు పెట్టే కంటే ముందు ఒక అభ్యర్థిగా మనం ఏమి సమకూర్చుకోవాలన్నటువంటిది కూడా అతి ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి సైకాలజీ బుక్స్, అదేవిధంగా మనం చూసినట్టయితే 3 నుంచి 10 తరగతులకు సంబంధించినటువంటి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి, 3 నుంచి 10 వరకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, 3 నుంచి 10వ తరగతికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ పుస్తకాలు, అదేవిధంగా 3, 4, 5కి సంబంధించినటువంటి ఈవీఎస్ పుస్తకాలు, 6 నుంచి 10కి సంబంధించినటువంటి బయాలజీ పుస్తకాలు, 6 నుంచి 10కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ పుస్తకాలు. అంటే ముఖ్యంగా మనకి 6, 7లో జనరల్ సైన్స్ ఉంటుంది, అది మనకి బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ కలిపి ఉంటాయి. 8, 9, 10 ఏమో ఫిజికల్ సైన్సు, 8, 9, 10 బయాలజీ, 6 నుంచి 10 వరకు సోషల్ స్టడీస్కి సంబంధించి మీరు మొట్టమొదట పుస్తకాలు సేకరించి పెట్టుకోవాలి. ప్రధానంగా ఇది అతి ముఖ్యమైనటువంటి అంశం, ఎందుకంటే రీసోర్సెస్ పూలింగ్ అన్నటువంటిది అతి ముఖ్యమైనటువంటి అంశం. మరి ఇక్కడ మనం ఈ సెషన్లో ప్రధానంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అన్నటువంటిది ఎట్లా ప్రిపేర్ కావాలి, మరి 30 మార్కులు
ఎలా సంపాదించాలన్నటువంటిది ఈ సెషన్లో ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటి అంశం. ఇది మనకి 4th క్లాస్లో ఉన్నటువంటి ఒక చాప్టర్. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఎవాల్యుయేషన్ ఆఫ్ మ్యాన్, ప్రీ హిస్టారిక్ పీరియడ్, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్, సివిలైజేషన్, మిడ్వల్ పీరియడ్ కల్చర్, ఏన్షియంట్ మోన్యుమెంట్స్, రిలీజియస్ మూమెంట్స్ లైక్ జైనిజం, బుద్ధిజం, భక్తి మూమెంట్, గ్రేట్ పర్సనాలిటీస్ దోస్ హు ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ అండ్ మోడర్న్ ఇండియా. ఇది మనకి టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి సిలబస్. ప్రధానంగా ఇది సోషల్ స్టడీసు రిలేటెడ్ సిలబస్. మరి చూడ్డానికి ఇది ఒక చాప్టర్ మాదిరే ఉంది, కానీ మరి దీనికి ప్రిపేర్ కావాలి అనుకున్నప్పుడు ఏ రకంగా ప్రిపేర్ కావాలన్నటువంటిది అతి ముఖ్యమైన అంశం. చాలామంది అభ్యర్థులు చేసేటువంటి పొరపాటు ఏంటంటే అన్ని పుస్తకాలు లైన్గా చదువుకుంటూ పోతారు. మరి ఇన్ని రకాలైనటువంటి పుస్తకాలు లైన్గా చదువుకుంటూ పోతే రోజుకో పుస్తకం తిరిగేసినా కూడా మనకి దాదాపు 29-30 పుస్తకాలు అవుతాయి. మరి అలాంటప్పుడు నువ్వు చదివినా కూడా ఎక్కడో నేను మళ్ళీ ఒకసారి తిరిగేయాలనుకున్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అది ప్రిపరేషన్ ప్రణాళికాబద్ధంగా ఉండదు. మరి దీని కొరకు మనం ఏం చేయాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకనే మనం మొట్టమొదట చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనం ఒకటి హారిజాంటల్గా మనం ఏం చేయాలంటే ఒక చిన్న కాలమ్స్ కొట్టుకునాల. ముఖ్యంగా మనం చూసినట్టయితే సీరియల్ నంబర్, అదేవిధంగా లెసన్ నేమ్. మనం చూసినట్టయితే ఇక్కడ ఏంటంటే పైన 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th అని ఇక్కడ మనం పైన రాసుకోవాలి. రాసుకొని సైడ్కి మనం ఏం చేయాలంటే లెసన్ పేరు రాయాలి. లెసన్ పేరు రాసుకొని మనము ఆ లెసన్కి సంబంధించి 6వ తరగతిలో ఏ చాప్టర్లో కవర్ అయింది, 7వ తరగతిలో ఏ చాప్టర్లో కవర్ అయింది, 8లో ఎక్కడ కవర్ అయింది, 9లో ఎక్కడ కవర్ అయింది, 10లో ఎక్కడ కవర్ అయింది అన్నటువంటిది మీరు టెట్లో ఇచ్చినటువంటి సిలబస్నంతా కూడా ఈ రకమైనటువంటి విభజన చేసుకున్నట్లయితే మీరు ఒక కాన్సెప్ట్ని ఎంత డెప్త్ వరకు చదవాలి అంటే 10th క్లాస్ డెప్త్ అని అన్నారు, ఇప్పుడు స్టాండర్డ్ అని అన్నారు. కాబట్టి 10th క్లాస్ వరకు ఈ కాన్సెప్టు ఎంత విస్తృతంగా చర్చించినారు అన్నటువంటిది నీకు పూర్తి అవగాహన రావడానికి అవకాశం ఉంది. ఇక మళ్ళీ దాన్ని మనం చదవాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఒక్కసారి నేను ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అన్నటువంటిది ఆ ఒక్క చాప్టర్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి చూసినట్టయితే మరి ఈ పాఠము 6 నుంచి 10 వరకు ఏ చాప్టర్లలో కవర్ అయింది అన్నటువంటిది ఒకసారి గమనిద్దాం. 6వ తరగతిలో 19వ లెసన్లో లాంగ్వేజ్, రైటింగ్ అండ్ గ్రేట్ బుక్స్ అన్నటువంటి చాప్టర్ కింద మనకి ఈ యొక్క రైటింగ్ అండ్ స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ అన్నటువంటిది ఎట్లా ఎవాల్వ్ అయింది అన్నటువంటిది అక్కడ చర్చించినాం. అట్లాగే వేదాస్కి సంబంధించినటువంటివి అంటే 4 వేదాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించినటువంటివి. అదేవిధంగా ద గ్రేట్ ఎపిక్స్ రామాయణ అండ్ ద మహాభారత అన్నటువంటివి. అదేవిధంగా మనం చూసినట్టయితే జాతక స్టోరీస్ అని, సంగం లిటరేచర్, బుక్స్ ఆన్ మెడిసిన్ అండ్ సర్జరీ, బుక్స్ ఆన్ ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్, సాంస్క్రిట్ లిటరేచర్. అంటే లాంగ్వేజ్ అన్నటువంటి రైటింగ్ కింద అంటే కల్చర్ అన్నటువంటి కింద మనం ఏం చేయాలంటే వీటిని కూడా మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే స్కల్ప్చర్స్ అండ్ బిల్డింగ్స్ అన్నటువంటిది 20th చాప్టర్ ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ మనం హరప్పన్ సిటీస్, ద ఫస్ట్ సిటీస్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్, ఫీచర్స్ ఆఫ్ ది సిటీస్, చేంజ్ ఇన్ లైవ్లీహుడ్, స్కల్ప్చర్ ఆఫ్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బుద్ధిస్ట్ స్తూపాస్ అండ్ విహారాస్, రాక్ కట్ చైతన్యాస్ అండ్ ఎర్లీ టెంపుల్స్. అంటే ఈ చాప్టర్ ప్రధానంగా మనం చూసినట్టయితే ఏంటంటే మనం ఒకసారి ముందు దాంట్లోకి వెళ్తే ఇది ప్రధానంగా మనం చూసినట్టయితే ఎవాల్యుయేషన్ ఆఫ్ మ్యాన్, ప్రీ హిస్టారిక్ పీరియడ్ అన్నటువంటిది ఒకసారి అంటే మానవ పరిణామ క్రమం ఏ రకంగా జరిగింది, అదేవిధంగా ఈ యొక్క ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే మనకి చరిత్ర మొదలు కాకముందు ఏం జరిగింది అన్నటువంటిది ప్రధానంగా ఈ యొక్క
మనకి ఈ నాగరికతలకు సంబంధించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనం చూసినట్టయితే ఏంటంటే మానవ పరిణామక్రమం అన్నటువంటిది చదివిన తర్వాత దానికి తర్వాత మనకేందంటే సింధు నాగరికతకు సంబంధించినటువంటిది చదవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సింధు నాగరికత అన్నటువంటిది ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, అసలు దీనికి సింధు నాగరికత అన్నటువంటి పేరు ఎలా వచ్చింది, మరి ఆ కాలంలో ఉన్నటువంటి సిస్టమేటిక్ సంబంధించినటువంటి నగరాల నిర్మాణాలు ఎట్లా ఉంటాయి, ఆ నాగరికత ఎందుకు అంతమైంది, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క నాగరికత కింద తెలుసుకోవాలి. అట్లాగే దాని తర్వాత వచ్చినటువంటి ఆర్యుల నాగరికత ఏ రకంగా ఉంది అంటే, ఆర్యులకు సంబంధించి మరి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆచారాలు ఏంటివి, వాళ్ళ ఆచారాలకు ఏదైతే ఎక్కువగా ఉండడం వల్ల మరి వాటిని నిరసించి పుట్టుకొచ్చినటువంటి జైనిజం, బౌద్ధిజం అన్నటువంటిది ఏ రకంగా ఎవాల్వ్ అయింది అన్నటువంటివి ఈ యొక్క ఇక్కడ మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే 7th క్లాస్లో ఇదే చాప్టర్కి సంబంధించి న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అన్నటువంటిది 11th చాప్టర్ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క రాజ్యాలు ఎట్లా ఏర్పడినాయి అన్నటువంటిది, మరి ఆయా రాజ్యాల కాలంలో పరిపాలనా విధానం ఎట్లా ఉంది అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా దీంట్లో చర్చించడం అన్నటువంటిది జరిగింది. అదే 7th క్లాస్లోనే మనకి 12th లెసన్లో ముఖ్యంగా కాకతీయాస్, అంటే మనం 4th క్లాస్లో కాకతీయాల్లో ప్రధానంగా మనం ఏం చేసినామంటే రుద్రమదేవి గురించి తెలుసుకోవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ కాకతీయుల గురించి కొంత బ్రీఫ్గా తెలుసుకుంటూనే రుద్రమదేవి గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కాకతీయ సామ్రాజ్యం ఎట్లా అంతమైందన్నటువంటిది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే 13th చాప్టర్లో మనం ఏం చేసినామంటే ద కింగ్స్ ఆఫ్ విజయనగర అన్నటువంటిది చాప్టర్ ఉంది. దీంట్లో ప్రధానంగా మనం 4th క్లాస్లో శ్రీకృష్ణదేవరాయల గురించి ప్రధానంగా చర్చించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ కూడా ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల గురించి చాలా డీటెయిల్గా మనం ఈ చాప్టర్లో చర్చించడం జరిగింది. కాబట్టి అది ఒకటి చూసుకోవాలి. ముఖ్యంగా కుతుబ్ షాహీల గురించి కూడా మనకు అక్కడ రావడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళు గోల్కొండని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేసినారు, వాళ్ళ కాలంలో కట్టినటువంటి కట్టడాలు అవి, వాళ్ళ నిర్మాణ శైలి ఏ రకంగా ఉంది అన్నటువంటిది కూడా ఇది మనకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ముఖ్యంగా మధ్య భారతదేశ చరిత్రకు సంబంధించి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మొఘల్ ఎంపైర్స్, ఇది కూడా మనం ఈ యొక్క మధ్య భారతదేశ చరిత్రకు సంబంధించి ద మొఘల్ ఎంపైర్స్ ఇన్ ద 17th century అండ్ దేర్ ఆఫ్టర్ అన్నటువంటిది ఉంది. ముఖ్యంగా మనం 4th క్లాస్లో అక్బర్ పరిపాలనా విధానం గురించి చర్చించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మిగతా రాజుల మీద తక్కువ ఫోకస్ పెట్టి ముఖ్యంగా అక్బర్ మీద డీటెయిల్గా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే హైదరాబాద్ను పరిపాలించినటువంటి అషఫ్ జాహీల గురించి కూడా మీరు దీంట్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం లాస్ట్ పేపర్లో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క అషఫ్ జాహీల మీద ఒక బిట్టు కూడా రావడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా, అంటే మోడర్న్ ఇండియా అన్నటువంటిది మొదలు కావడానికి మరి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అన్నటువంటిది ఏ రకంగా జరిగింది అన్నటువంటిది, ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి భారతదేశానికి రావడం, దానికంటే ముందు మొట్టమొదట మనకి పోర్చుగీస్ వారు రావడం, దాని తర్వాత డచ్ వాళ్ళు రావడం, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావడం, దాని తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు రావడం, అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో వాళ్ళు ఏ రకంగా వచ్చినారు, మరి భారతదేశంలో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రకంగా తన సామ్రాజ్యాన్ని, తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని ఎట్లా విస్తరించింది, దాని తర్వాత ముఖ్యంగా వాళ్ళు ఒక్కొక్కటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను ఏ రకంగా ఆక్రమించినారన్నటువంటిది ముఖ్యంగా ఈ చాప్టర్లో డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా దీంట్లో చూసినట్టయితే ఈ యొక్క ద రివోల్ట్ ఆఫ్ 1857 ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు దారితీసినటువంటి 1757 ప్లాసీ యుద్ధం, 1764 బాక్సర్ యుద్ధం, ఈ రెండు యుద్ధాలు బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనలో చాలా కీలకమైనటువంటి యుద్ధాలు. మరి కరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి 100 సంవత్సరాలకు మరి భారతదేశంలో
మరి 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి మరి సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి కారణాలేంది, మరి వాటి యొక్క గమనం ఎట్లా ఉంది, బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఏ రకంగా దమన నీతితో అణిచారు, దాన్ని ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా ఎందుకు పిలిచారన్నటువంటిది కూడా ఈ యొక్క చాప్టర్లో డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే మరి ఈ యొక్క ఇండియన్ కల్చర్లో మనం చూసినట్టయితే రూలర్స్ అండ్ బిల్డింగ్స్ కింద ఈ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ ద ఎర్లీ 11th సెంచరీ అంటే 11వ శతాబ్దంలో మరి భారతదేశంలో దేవాలయాల నిర్మాణాలు ఏ రకంగా ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు శైలి వాడినారు. గత దాంట్లో మనం చూసినట్టయితే మరి విజయనగర రాజులు కట్టించినటువంటి దేవాలయాల నిర్మాణం ఏ రకంగా ఉంది, ఏ శైలిని వాడినారు అన్నటువంటిది అడగడం జరిగింది. అట్లాగే అప్పుడున్నటువంటి మసీదులు కావచ్చు, అదేవిధంగా చెరువుల నిర్మాణం కావచ్చు, వాళ్ళు కట్టినటువంటి దేవాలయాలు కావచ్చు, వాళ్ళు నిర్మించినటువంటి తోటలు కావచ్చు, వాళ్ళు నిర్మించినటువంటి మనకి ఏదంటే టోమ్స్ అన్నటువంటివి, ఫోర్ట్స్ అంటే కట్టడాలు అన్నటువంటివి, అదేవిధంగా మనం చూసినట్టయితే వాళ్ళు ఏ రకంగా నిర్మించినారన్నటువంటిది మనం ప్రధానంగా దీంట్లో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళు ఈ యొక్క ముస్లిం రాజులు గుమ్మడం ఎట్లా నిర్మించినారన్నటువంటిది కూడా మనం కోటలు ఎట్లా నిర్మించినారన్నటువంటిది కూడా దీంట్లో చర్చించడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా మనం 8th క్లాస్కి వచ్చినట్లయితే ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ అనేది కూడా మరి దాంట్లో ఉంది. కాబట్టి ప్రధానంగా 8th క్లాసులో మనం తీసుకున్నట్లయితే 3 చాప్టర్లు ఉన్నాయి. 11A నేషనల్ మూమెంట్, ద ఎర్లీ ఫేజ్ 1885 to 1919. మరి దాని తర్వాత నేషనల్ మూమెంట్ ద లాస్ట్ ఫేజ్ వచ్చేసి 1919 to 1947. అట్లాగే ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అన్నటువంటిది ఈ 3 చాప్టర్లు కూడా 8th క్లాస్లో మనం డీటెయిల్గా చర్చించడం అన్నటువంటిది జరిగింది. దీంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నటువంటిది ఎప్పుడు స్థాపించబడింది, దాని తర్వాత మితవాదులు ఎవరు, అదేవిధంగా మరి మితవాదులు ఎలాంటి విధానాన్ని అనుసరించినారు, దాని తర్వాత అతివాదులు అన్నటువంటి వాళ్ళు ఎందుకు పుట్టుకొచ్చారు, వాళ్ళు ఎటువంటి విధానాన్ని అనుసరించడం జరిగింది, దాని తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశ రోల్ ఏంది, నెక్స్ట్ ఎప్పుడైతే గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మరి గాంధీజీ స్వాతంత్ర ఉద్యమంలో రావడానికి దోహదపడినటువంటి అంశాలేవి, మరి అతడు పాల్గొన్నటువంటి చంపారన్ ఉద్యమం కావచ్చు, ఖైరా ఉద్యమం కావచ్చు, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం కావచ్చు, మరి ఏ రకంగా అతడు విజయం సాధించినాడు, దాని తర్వాత మహాత్మా గాంధీ ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో ఎన్ని ఘట్టాలుగా దాన్ని ముందుకు నడిపించినాడు అన్నటువంటిది కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ యొక్క ప్రధానంగా రౌలత్ చట్టం కావచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, ఇవన్నీ కూడా మనం స్వాతంత్ర ఫ్రీడమ్ మూమెంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఫ్రీడమ్ మూమెంట్ మీరు చదివేటప్పుడు ప్రధానంగా 10th క్లాస్లో కూడా మనకి 14th లెసన్ నేషనల్ మూమెంట్ ఆఫ్ ఇన్ ఇండియా పార్టీషన్ అండ్ ఇండిపెండెన్స్ 1939 to 1947 అంటే ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశంలో స్వాతంత్రోద్యమ పరిస్థితి ఎట్లా ఉందన్నటువంటిది కూడా ఈ యొక్క లెసన్లో చర్చించడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా ముస్లిం లీగ్ పాత్ర ఏంది, కాంగ్రెస్ యొక్క పాత్ర ఏంది, మరి అదేవిధంగా నేషనల్ మూమెంట్కి సంబంధించి మనం గమనించినట్లయితే ముఖ్యంగా 10వ తరగతిలో కూడా మనకి ఈ యొక్క నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా పార్టీషన్ అండ్ ఇండిపెండెన్స్ 1939-47కి సంబంధించి కూడా మనం ముఖ్యంగా పాకిస్తాన్ రెజల్యూషన్ అంటే ఏమి మనం చూసినట్టయితే ఏంటంటే పాకిస్తాన్ కొరకు మరి ముస్లిం లీగ్ ఏ రకంగా రెజల్యూషన్ చేసింది, మరి ముస్లిం లీగ్ దాని కొరకు ఎటువంటి కార్యక్రమాలు తీసుకునింది, ముఖ్యంగా మనం చూసినట్టయితే ప్రత్యక్ష కార్యాచరణ దినంగా మరి ప్రకటించడం, అదేవిధంగా మనం చూసినట్టయితే భారతదేశ విభజన తర్వాత మరి ప్రజలు ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి హిందువులు భారతదేశానికి రావడం, ఇవన్నీ కూడా మనం 10వ తరగతిలో మరి చర్చించడం జరిగింది. అట్లాగే పార్టీషన్ చేసిన తర్వాత ముఖ్యంగా కొన్ని స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనం కాలేదు, మరి ఆ విలీనంలో
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ రకంగా ప్రయత్నం చేసినాడు అన్నటువంటిది కూడా మనం ఈ యొక్క 14th చాప్టర్లో చివరి అంశంగా మనం చర్చించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మనకి భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 8th క్లాస్లో మనం చర్చించినటువంటి ఈ 2 చాప్టర్లు కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ 10th క్లాస్ చాప్టర్కి మనం అనుసంధానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అయితే మనం చూసినట్టయితే ఇది పర్టికులర్గా మనం ఈ చాప్టర్లోనే డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ద తెలంగాణ ఆర్ముడ్ స్ట్రగుల్ అన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటం, మరి తెలంగాణలో ఈ యొక్క రైతాంగ పోరాటం ఏ రకంగా చేసినారు, దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారు అన్నటువంటిది మనము ఈ యొక్క ఈ పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే హైదరాబాద్ స్టేట్ అన్నటువంటిది మరి భారతదేశంలో ఏ రకంగా విలీనమైంది అన్నటువంటిది కూడా మనకి చాలా స్పష్టంగా ఈ పాఠంలో మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మీరు ఈ యొక్క ఏది ఫ్రీడమ్ మూమెంట్ గురించి చర్చించేటప్పుడు ముఖ్యంగా ఈ పాఠాలను లింకప్ చేసుకుంటా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అంటే ఒక్కసారి మనం గమనించినట్లయితే ఏదంటే ఒక ఫ్రీడమ్ మూమెంట్ అన్నటువంటి చాప్టర్ని మనం ప్రిపేర్ కావడానికి 6, 7, 8 తరగతుల్లో ఉన్నటువంటి 9, 10 తరగతుల్లో ఉన్నటువంటి మొత్తం లెసన్స్ను కూడా ఒక్కసారి మనం ఈ యొక్క హారిజాంటల్గా మనం రాసి పెట్టుకుంటే మరి ప్రిపరేషన్ అన్నటువంటిది చాలా సులభంగా అవుతుంది. ఎందుకంటే ఒక చాప్టర్ని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా చాప్టర్లో కూడా మీరు ఈ రకమైనటువంటి ప్లాన్ చేస్తారన్నటువంటిది ఉద్దేశంగా దీన్ని చెప్పడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే మనము ఇంకొక చాప్టర్ తీసుకున్నట్లయితే మనకి సిలబస్లో సెక్యూరిటీ అన్నటువంటి ఒక చాప్టర్ ఉంది. ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించి దీంట్లో ప్రధానంగా ఎర్త్ కేక్స్, ఫ్లడ్స్, ఫైర్ ఎయిడ్, 108, 104 వీటికి సంబంధించినటువంటి మనం ఈ యొక్క సిలబస్ ఉంది. మరి ఇవి ఎక్కడెక్కడ మనం కవర్ అవుతాయి. ఈ ప్రధానంగా మనం చూసినట్టయితే మనకి క్లాస్ 5th చాలా డీటెయిల్గా చర్చించడం అన్నటువంటిది జరిగింది. ఎట్లా మనం ఈ యొక్క యాక్సిడెంట్స్ని మనం నివారించుకోవాలి, అట్లాగే ఈ యొక్క వాటర్కి సంబంధించి కూడా మనకి ఎట్లా మనం యాక్సిడెంట్ అంటే ముఖ్యంగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఈతకు వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటిది కానీ, అట్లాగే ఎర్త్కేక్ సంబంధించినటువంటి భూకంపాలకు సంబంధించి కానీ, మరి జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏ రకంగా చేయాలి. ఈ ఫస్ట్ ఎయిడ్లో కూడా మనం చూసినట్టయితే రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఏది ఎప్పుడన్నా ఓసారి గుండె నొప్పి వచ్చినప్పుడు ఏ రకంగా ఆ వ్యక్తిని మనం ఏమంటారు గుండె ఆడేటట్టు మనం చేయాలి ఫస్ట్ ఎయిడ్ అన్నటువంటిది కూడా డీటెయిల్డ్గా చెప్పడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ చాప్టర్లు మనకి 5th క్లాస్ వరకు ఉన్నప్పటికీ కూడా ఇవి మరి 6th ఉంది అంటే 6th లేదు. ఒక 7th క్లాస్లో మాత్రం ఏముందంటే అక్కడ ప్రధానంగా మనం ఫ్లడ్స్ గురించి చర్చించడం అన్నటువంటిది జరిగింది. అంటే ఫ్లడ్స్ రాకుండా ఏం చేయాలి, ఫ్లడ్స్ వచ్చినటువంటి సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మరి ఫ్లడ్స్ తగ్గిపోయిన తర్వాత ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటిది ముఖ్యంగా మనకి 7వ తరగతిలో చర్చించడం అన్నటువంటిది జరిగింది. మరి 8కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది 24వ చాప్టర్గా ముఖ్యంగా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సపరేట్గా ఒక చాప్టరే పెట్టడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా ఎన్ని రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనకి ఉన్నాయి, అదేవిధంగా మనకి చూస్తూ ఉంటాం మ్యాన్మేడ్ ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, అదేవిధంగా మనకి సహజంగా సంభవించేటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. మరి వాటిని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మనం చూసినట్టయితే సునామీలు అన్నటువంటివి మనకు తెలుసు, ఈ యొక్క సముద్రంలో వచ్చేటువంటి సునామీలు, వీటి ద్వారా అలలు చాలా పైకి లేచి మరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఆస్తికి ఎంతో నష్టం కలిగించినటువంటి సందర్భాలు మనం చరిత్రలో చూస్తున్నాం. మరి సునామీలు ఏ రకంగా వస్తాయి, వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, వస్తున్నాయి అన్నటువంటిది కూడా ఏ రకమైనటువంటి ఇండికేటర్స్ ఉంటాయన్నటువంటిది కూడా మనకి ఆ లెసన్లో చర్చించడం జరిగింది. అట్లాగే డ్రాట్ సిచ్యువేషన్ అన్నటువంటిది కూడా
ఎంత ఉంటే మనం దాన్ని డ్రాట్ అని పిలుస్తాం, ఎన్ని మిల్లీమీటర్ల కంటే వర్షం తక్కువ పడితే డ్రాట్ అని పిలవడం అన్నటువంటి జరుగుతుంది. మరి డ్రాట్ కండిషన్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడతారు అన్నటువంటిది కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో చర్చించడం జరిగింది. ముఖ్యంగా 9th క్లాసు కూడా సేమ్ చాప్టర్ని ఎక్స్టెన్సివ్గా పెట్టడం జరిగింది. ముఖ్యంగా హ్యూమన్ ఇండ్యూస్డ్ డిజాస్టర్ అండ్ యాక్సిడెంట్ రిలేటెడ్ డిజాస్టర్స్, ద థ్రెట్ ఆఫ్ టెర్రరిజం. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ యొక్క మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అన్నటువంటివి ప్రధానంగా మనం గమనిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు టెర్రరిజం కావచ్చు, అదేవిధంగా యాక్సిడెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఫైర్ సంబంధించినటువంటివి కావచ్చు, ఇవన్నీ కూడా హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్. ప్రజలు అన్నటువంటివి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ యొక్క వీటికి జాగ్రత్త ఎట్లా ఉండాలన్నటువంటిది కూడా చర్చించడం అన్నటువంటిది జరిగింది. మనం అవర్ ఫుడ్కి సంబంధించి చూసినట్టయితే ఇది 6th క్లాస్లో మనం 1వ చాప్టర్ కింద మరి ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఈ యొక్క ఫుడ్ అన్నటువంటిది ఎట్లా వస్తుంది, ఎట్లా కుకింగ్ చేయాలి, దాని తర్వాత ఏమంటారు చాప్టర్ 4లో ఎనిమల్స్ యొక్క ఫుడ్ ఏంది, మన ఫుడ్ ఏంది, ఇవన్నీ కూడా చర్చించడం అన్నటువంటిది జరిగింది. ఇదే చాప్టర్కి ఇదే థీమ్కి సంబంధించి మనం ప్రధానంగా కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్స్, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంది, అదేవిధంగా మనం చూసినట్టయితే 10th చాప్టర్లో న్యూట్రిషన్కి సంబంధించినటువంటి చర్చ జరిగింది. ముఖ్యంగా న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్, నీడ్ ఆఫ్ లైట్, ఫోటోసింథసిస్, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క చాప్టర్ 10th, 7th చర్చించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే 8th క్లాస్లో కూడా మనం చూసినట్టయితే ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్, అదేవిధంగా 9th క్లాస్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి సంబంధించి మిక్స్డ్ క్రాప్ అంటే ఏంది, క్రాప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం 9th చర్చించినాం. 10th న్యూట్రిషన్కి సంబంధించి చర్చించడం జరిగింది. అంటే ఒక్క ఫుడ్ అన్నటువంటి చాప్టర్ తీసుకున్నట్లయితే మనం ఇన్ని క్లాసుల్లో వచ్చినటువంటి అంశాలను మనం ఏం చేయాలంటే డిస్కషన్ చేయాలి. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ సిలబస్ కూడా గమనించండి మీరు. మై ఫ్యామిలీ అన్నటువంటిది ఒక థీమ్ ఉంది, వర్క్ అండ్ ప్లే ఉంది, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఉన్నాయి, అవర్ ఫుడ్, షెల్టర్, అదేవిధంగా ఎయిర్, ఎనర్జీ, వాటర్, అవర్ బాడీ, మ్యాపింగ్ కూడా మీరు చూసినట్టయితే 3rd, 4th, 5th మ్యాపింగ్ ఇవి ఉంటే 6th, 7th, 8th మనకి మ్యాపింగ్ సంబంధించినటువంటి మొదటి చాప్టర్లు ఉన్నాయి. వాటిని చదివితే మనకి సరిపోతుంది. అదేవిధంగా అవర్ కంట్రీ సంబంధించి ముఖ్యంగా మనం 10వ తరగతిలో బాగా దీని గురించి చర్చించడం జరిగింది. ఇక తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా మనం ముఖ్యంగా 6, 7, 8 తరగతుల్లో దీన్ని బాగా చర్చించడం అన్నటువంటిది జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ 5th క్లాస్లో చర్చించడం, ముఖ్యంగా 8th క్లాస్లో చర్చించడం, దాన్ని 10th క్లాస్లో కూడా చర్చించడం అన్నటువంటిది జరిగింది. ఇక సెక్యూరిటీ ఇందాక మనం డిస్కస్ చేసాం. ఇక పెడగాజికి సంబంధించి కూడా మనకి 6 మార్కులు ఉంటాయి. దీన్ని ప్రధానంగా మనకేందంటే తెలుగు అకాడమీ ముద్రించినటువంటి పుస్తకాలనే మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ముఖ్యంగా థియరిటికల్ పార్టు, మీరు అన్ని చాప్టర్లు దీంట్లో బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కరికులం అండ్ ఇట్స్ ట్రాన్సాక్షన్, ముఖ్యంగా కొత్త పుస్తకాలు కాబట్టి మరి ఏ థీమ్ ఆధారంగా వీటిని తయారు చేయడం జరిగింది, తరగతి గదిలో మరి ట్రాన్సాక్షన్ అన్నటువంటిది ఎట్లా ఉంది, అదేవిధంగా తరగతి గదిలో ఏ రకమైనటువంటి లర్నింగ్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ దాంట్లో అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ముఖ్యంగా పేపర్ ఎవాల్యుయేషన్లో ఏ విద్యా ప్రమాణానికి ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆటోమేటిక్గా విషయావగాహనకు సంబంధించి ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మనకి ఈవీఎస్లో కూడా 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. వాటిని కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా విషయావగాహన మనకి చూసినట్టయితే ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, అదేవిధంగా క్షేత్ర పరిశీలనలు, ముఖ్యంగా సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, పఠన నైపుణ్యాలు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావప్రసార నైపుణ్యం, ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం, ఇవి ఈవీఎస్లో నిర్దేశించుకున్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్.
వీటి గురించి కూడా తెలుసుకోవాలి. అట్లాగే మనకి కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది కూడా పెట్టడం జరిగింది. ఓసారి కంటిన్యూస్ అంటే ఏంది, కాంప్రహెన్షన్ అంటే ఏంది, ఎవాల్యుయేషన్ అంటే ఏంది అన్నట్టు దాని మీద కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దీంట్లో ఫార్మేటివ్ అసెస్మెంటు, సమ్మేటివ్ అసెస్మెంట్ అన్నటువంటిది ఉంటుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్లో ప్రధానంగా ఏ ఏరియాలు డిసైడ్ చేయడం జరిగినటువంటిది కూడా ఉంటుంది. అంటే అక్కడ క్లాస్ రూమ్ రెస్పాన్సెస్ కావచ్చు, ఫేర్ నోట్బుక్ కావచ్చు, ప్రాజెక్టు పనులు కావచ్చు, స్లిప్ టెస్ట్కి సంబంధించి మరి ఫార్మేటివ్ అసెస్మెంట్లో పిల్లల్ని మరి అసెస్మెంట్ చేయడానికి ఎలాంటి టూల్స్ పెట్టుకోవడం జరిగింది అన్నటువంటిది కూడా దీని మీద కూడా మనకి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఏంటంటే లర్నింగ్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అన్నటువంటిది కూడా మనకి కొంచెం ఎక్కువ దీని మీద కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క ఈవీఎస్కి సంబంధించి ప్రధానంగా మనం చూసినట్టయితే ఈ యొక్క లర్నింగ్ ఎన్విరాన్మెంటు అంటే అభ్యసన వాతావరణం అన్నటువంటిది ఏ రకంగా కలిగించాలన్నటువంటిది కూడా మనకు దీని మీద మెథడాలజీ పుస్తకంలో చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ప్రధానంగా బయట ఉన్నటువంటి మెటీరియల్ కాకుండా తెలుగు అకాడమీ ముద్రించినటువంటి పుస్తకాలను సొంతంగా నోట్స్ తయారు చేసుకొని మరి వీటిని చదువుకుంటే డెఫినెట్గా మనకి ఈ యొక్క పరిసరాల విజ్ఞానంలో 24+6 మొత్తం 30 మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి టెట్ అభ్యర్థులారా మీరు ఏం చేయండి అంటే చాప్టర్ వారీగా ఈ రకంగా ఫస్ట్ ఒక గ్రిడ్ తయారు చేసుకొని ఆ గ్రిడ్ ప్రకారం మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఒక వారానికి ఒకసారి మీరు బయట దొరికేటువంటి మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. మరి అందరూ మరి ఈ రకంగానే ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ మీ అందరూ కూడా ఈవీఎస్లో 30కి 30 మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరి మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.